రోజు మీకు పుట్టిన మగబిడ్డకి చిటికెన వేలు మీద పుట్టుమచ్చుంటుంది. అలాంటిది మీకు పుట్టిన అదృష్టవంతుణ్ణి నువ్వు తీసుకెళ్లి ఎవరికో ఇచ్చావు. నువ్వు చెప్పింది నిజమా తులసి? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నిజం కాని విషయం నీకెందుకు చెప్తాను ఆదిత్య? ఆ నర్సు ప్రియతో చెప్తుంటే ఈ కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను. అదే విని నేను అడిగితే ప్రియ కాదు అంటుంది. అసలు ఎందుకు అబద్ధం ఆడుతుందో నాకు అర్థం కావటం లేదు. ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో నాకు కూడా అర్థం కావట్లేదు తులసి. నువ్వు నన్ను నమ్మడం లేదా? చచ, నిన్ను కాదు, వాళ్ళిద్దరి గురించి అన్నాను. అసలు నిజానిజాలు ఎలా తెలుస్తాయి? తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. వాళ్ళు అబద్ధాలు ఆడుతుంటే నిజం ఎలా తెలుస్తుంది? నాకు పిల్లలు పుట్టరు అన్న అబద్ధం వెనక అసలు నిజాన్ని తెలుసుకున్నాను కదా, అలాగా. మరి వీళ్ళు కాదని అంటున్నారు కదా, ఎవరి ద్వారా తెలుస్తుందంటావు? అదే నాకు అర్థం కావటం లేదు. దీని వెనకాల ఏదో మిస్టరీ ఉంది, అదేంటో తెలుసుకోవాలి. ఏ రోజు ఎంతమందికి డెలివరీ అయిందో, ఎవరికి ఏ బిడ్డ పుట్టిందో అని ప్రతిరోజు నేను డైరీలో రాసుకుంటాను. దేని గురించి ఆలోచిస్తున్నారు ఇద్దరు? ఆ నర్సు డైరీని చూస్తే విషయం కన్ఫర్మ్ అవుతుంది. ఆదిత్యం తీసుకుని ఆ నర్సింటికి వెళ్తే వద్దొద్దు, వీడిని తీసుకెళ్లడం అత్తయ్య చూసినా, అత్తయ్యకి తెలిసినా మళ్ళీ కొత్త వాదన మొదలవుతుంది. ఇప్పుడిప్పుడే అన్ని సర్ది మనకి నా సంసారం కుదుట పడుతుంది. ఇప్పుడు మళ్ళీ అత్తయ్యకి కొత్త అవకాశం ఇవ్వడం ఎందుకు? నేనే వెళ్ళి ఎలాగైనా డైరీ సంపాదించాలి. ఆదిత్య, నేను ఇప్పుడే కాస్త బయటికి వెళ్ళొస్తాను. బయటికా? ఎందుకు? ఇంకా నయం, ఎక్కడికి అని అడగలేదు. సెంటిమెంట్ గా ఫీల్ అయ్యేదాన్ని. వచ్చాక చెప్తాను, వస్తానే. ఇదేంటి ఈ టైంలో బయటికి వెళ్తుంది? అసలు ఎక్కడికి వెళ్తోంది? ఎందుకు వెళ్తుంది? ఏ నర్సుది ఇల్లేనా? ఎలాగైనా ఈ నర్సు కంట్లో పడకుండా డైరీ సంపాదించాలి. ఆ డైరీ ఎక్కడుందో తెలిస్తే గాని ప్రియాకి పుట్టిన బిడ్డ ఎవరో తెలియదు. పోనీ డైరెక్ట్ గా వెళ్లి ప్రియాకి పుట్టిన మగబిడ్డ ఏమయ్యాడు అని అడిగితే చెప్తుందా? లేదమ్మా, మీ అమ్మగారు చెప్పినట్టు నేనే పొరపాటు పడ్డాను. లేదు, హాస్పిటల్లో ఎంత రిక్వెస్ట్ చేసినా చెప్పలేదు. ఇక ఇంటికొచ్చి అడిగితే ఏం చెప్తుంది? అందుకే ఎలాగైనా డైరీ సంపాదించి ప్రియకి పుట్టిన బిడ్డ మగపిల్లాడో ఆడపిల్లో ఎక్కడున్నారో తెలుసుకోవాలి. అసలు నర్సు ఈ విషయాన్ని ఎందుకు దాస్తుందో కూడా తెలుసుకోవాలి. ప్రియ ప్రాణాలు కాపాడాలంటే ముందు ఆ డైరీ సంపాదించాలి.
ఆదిత్య పుట్టినప్పుడే ప్రియాకి కూడా బాబు పుట్టాడు. దీన్ని బట్టి చూస్తే ఆదిత్య పుట్టింది 1995 డైరీ చూస్తే తెలిసిపోతుంది. అదేంటి 95 ఏమైంది? నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు? నా ఇంట్లోకి రహస్యంగా వచ్చి ఏం వెతుకుతున్నావు? కంగారు పడకండి, నేను మీ ఇంట్లో దొంగతనానికి రాలేదు. డైరీ కోసం వచ్చాను. డైరీ కోసమా? ఏ డైరీ? అంటే మీరు ఎవరు ఎప్పుడు డెలివరీ అయ్యారో, ఎవరికి ఏ బిడ్డ పుట్టారో ఆ పూర్తి వివరాలు డైరీలో రాస్తారంట కదా, ఆ డైరీ కోసం వచ్చాను అంతే. నా దగ్గర అలాంటి డైరీలేం లేవు. మీరు మా అమ్మతో చెప్తుంటే నేను విన్నానండి. ఎందుకని మీరు నిజం దాస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. నిన్న హాస్పిటల్లో అడిగితే ఇలాగే తడబడుతూ వెళ్ళిపోయారు. ఇప్పుడు డైరీ అనేసరికి మళ్ళీ కంగారు పడుతున్నారు. నాకేం తెలీదు అని మీరు అబద్ధం చెప్పినా ఏదో దాస్తున్నారని మీ ప్రవర్తనే చెప్తుందండి. ప్లీజ్ సిస్టర్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇప్పుడు మా అమ్మని కాపాడుకోవడం నాకు చాలా ముఖ్యం. అది మీ మూలంగానే సాధ్యమవుతుంది. మీరెందుకు నిజం తెలియకుండా దాస్తున్నారు? ఆ రోజు మా అమ్మకి పుట్టిన బాబుని ఎవరికిచ్చారో, అసలు ఆ బాబు ఏమయ్యాడో మీరెందుకు నిజం చెప్పకుండా దాస్తున్నారు? ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ చెప్పండి. ఆ బాబు ఎవరో తెలిస్తే మా అమ్మ నేను కాపాడుకోగలను. లేదు మేడం, మీరు దాస్తున్న సంగతి నాకు అర్థమవుతోంది. నా బాధని అర్థం చేసుకోండి. మీరు నిజం చెప్పకపోతే మా అమ్మని బతికించుకోవడం చాలా కష్టం. నేనే తన కూతుర్నై ఉంటే మీ దాకా వచ్చుండేదాన్నే కాదు. డాక్టర్ కిడ్నీ రీప్లేస్మెంట్ అనగానే నా కిడ్నీ ఇచ్చి మా అమ్మని బతికించుకునేదాన్ని. నేను కన్న కూతుర్ని కాదు కాబట్టే మిమ్మల్ని ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నిజం చెప్పండి. నాకేం తెలీదంటే అర్థం కాదా? మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా, పోలీసుల్ని పిలవమంటావా? మీరు నా బాధని అర్థం చేసుకుని నిజం చెప్పాలి అనుకుంటే ఆ నంబర్కి కాల్ చేయండి. ఆ సాయం చేస్తే ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను. నన్ను క్షమించమ్మా. మీ అమ్మ అసలు విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పింది. ఒకవేళ అలా చెప్తే నా మూలంగా నీ జీవితంలో, నీ భర్త జీవితంలో లేనిపోని సమస్యలు వస్తాయని చెప్పింది. అందుకనే ఆ డైరీని మీ మామయ్య గారికి ఇచ్చేశాను. ఆగవే, ఇప్పటి వరకు ఏం ఉద్ధరించడానికి వెళ్ళావు? బయటికి వెళ్లే ముందు కనీసం ఇంట్లో మాట చెప్పెళ్ళాలని తెలీదా? ఒకవేళ వెళ్లే పని అంత రహస్యమైతే మా కాపోయినా కట్టుకున్న వాడు వాడికైనా చెప్పెళ్ళాలి కదా. నీ ఇష్టం వచ్చినట్టు చెప్పకుండా బయటికి పోతే ఎలా? రేపు నీకు అవ్వకూడదేమైనా అయితే నలుగురు ఏమనుకుంటారు? దుర్గమ్మ కావాలని చేయించింది అనుకోరు? అసలే నా మీద అందరికీ నమ్మకం పోయేలా చేశావు. ఇప్పుడు మళ్ళీ ఏ నిందలు తీసుకొచ్చి నా నెత్తి మీద వెయ్యాలనుకుంటున్నావే? అలా చెప్పకుండా వెళ్ళటం నా తప్పే అత్తయ్య. ఇక మీదట ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పే వెళ్తాను.
కానీ నా కోసం ఒక నిజం చెప్పండి అత్తయ్య. నిజమా? ఏంటది? 25 ఏళ్ల క్రితం నువ్వు ప్రియా ఒకేసారి కాన్పుకి ఒకే హాస్పిటల్కి వెళ్లారు. ఆ రోజు నీకు మగబిడ్డ, అదే ఆదిత్య పుట్టగానే మా ప్రియా కూడా మగబిడ్డే పుట్టాడంట. కానీ ప్రియా పుట్టిన మగబిడ్డని ఎవరికో ఇచ్చేసిందంట. ఆ మగబిడ్డ ఏమయ్యాడో, ఎవరికిచ్చిందో నీకు తెలిస్తే చెప్పత్తయ్యా. ప్రియా ఆరోగ్యం బాగోలేదు. డాక్టర్ గారు కిడ్నీ రీప్లేస్మెంట్ అంటున్నారు. అది తనకి పుట్టిన బిడ్డదైతేనే సెట్ అవుతుందంటున్నారు. ఆలస్యం చేస్తే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. ఇప్పటికే రోజు రోజుకి ప్రియా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ప్రియాకి పుట్టిన మగబిడ్డ వచ్చి కిడ్నీ ఇస్తేనే కానీ ఆరోగ్యం కుదుట పడదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అత్తయ్య. ఆ రోజు ప్రియాకి పుట్టిన మగబిడ్డ ఎక్కడున్నాడో నిజం చెప్పండి అత్తయ్య. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి అత్తయ్య, ప్లీజ్. చిన్నోర్మివే, నన్ను గుర్తెచ్చుకోమంటావేంటి? నేను కన్నవాడు నా పక్కనే ఉన్నాడు. ఆవిడ ఎవరిని కన్నదో ఎప్పుడు కన్నదో నాకేం తెలుసు? ఆ పుట్టింది మగబిడ్డో ఆడబిడ్డో నల్లగా పుట్టాడా తెల్లగా పుట్టాడా అని నేను చూసానా? నాకు తెలిసినంత వరకు నువ్వే దానికి పుట్టిన బిడ్డవి అనుకున్నాను. ఆ రహస్యం కూడా ఈ మధ్య కదా తెలిసింది, నువ్వు కూడా దాని సొంత కూతురివి కాదని. అలాంటిది నన్ను గుర్తెచ్చుకో అని నువ్వేంటే నా మీద కళ్ళురుముతావు? ఏ మళ్ళీ మీరందరూ కలిసి కొత్త నాటకం మొదలెడుతున్నారా? నువ్వు మీ మావయ్య ప్రియా సాంబయ్య అందరూ కలిసి నన్ను బురుడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారా? మా ప్రియ ఆరోగ్యం బాలేదు, ప్రియకి పుట్టిన మగబిడ్డ ఏమయ్యాడు నిజం చెప్పు. ఏ నాటకాలు ఆడుతున్నావా? వెళ్ళవే అవతలికి. ఇంకొక్కసారి నా ముందు ఇలాంటి ప్రస్తావన తెస్తే కాళ్ళు విరగొడతాను. మగబిడ్డ దానికి ఎప్పుడు పుట్టాడే మగబిడ్డ? తులసి, అందర్నీ ఎందుకు గుడికి తీసుకొచ్చావు? ప్రియా సాంబయ్య మీ ఇద్దరు చేతుల మీదుగా హోమం చేయిద్దామని. హోమం ఏంటే? ఎందుకు? నీ ఆరోగ్యం బాగోలేదు కదా, మృత్యుంజయ యాగం చేస్తే నీ ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పారు. అసలే అత్తయ్యకి ఆరోగ్యం బాగోలేదు. ఎక్కువసేపు కూర్చునే పరిస్థితులు కూడా లేదు. ఇలాంటప్పుడు నువ్వు హోమం అని చెప్పి కూర్చోబెట్టి హారతులు అవన్నీ ఇస్తే ఎలా? ఏం కాదు ఆదిత్య, అయినా ప్రియ ఆరోగ్యం బాగుండాలనే కదా ఈ హోమం జరిపించేది. నేను అన్ని విషయాలు కనుక్కున్నాను. నమ్మకం చమ్మకం రుద్రాభిషేకం చేయిస్తే ఆరోగ్య దోషాలన్నీ తొలగిపోతాయి. మృత్యుంజయ యాగం కూడా చేయమన్నారు. నేను ప్రత్యక్షంగా ఏమీ చేయలేను, అందుకే పరోక్షంగా అయినా ప్రియ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పింది కరెక్టే తులసి, కానీ ఇప్పటికిప్పుడు హోమం అంటే ఎలా? మావయ్య, నేను నిన్ననే మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశాను. హోమానికి కావలసినవన్నీ తప్పించాను. అదిగో అటు చూడండి, అదంతా ప్రియ చేయబోయే హోమం గురించి రెడీ చేయించాను. పదండి వెళ్దాం, రండి. రా ప్రియా. రా ప్రియా, కూర్చో. రండమ్మా, కూర్చోండమ్మా.
ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆశృణ్వన్నోతిభిः सीदसादनम्. हरि ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा. ओम यज्ञनारायणाय नमः स्वाहा. ओम यज्ञनारायणाय इदं नमः. ओम होमनारायणाय नमः स्वाहा. ओम होमनारायणाय इदं नमः. ओम इंद्राय नमः स्वाहा. భగవంతుడా, నా చెల్లెలికి ఎలాంటి ప్రమాదం లేకుండా చూడు స్వామి. నీకు ఎన్నో పూజలు వ్రతాలు ఉపవాసాలు చేసింది, ఎవరికీ హాని తలపెట్టనిది. అలాంటి మా ప్రియకి ఎందుకు స్వామి ఈ పరీక్ష? నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్న భక్తులకు నువ్వే అండగా ఉండకపోతే ఎలా? ఈ మృత్యుంజయ యాగ ప్రతిఫలం వల్లైనా మా ప్రియకి ఆరోగ్యం కుదుటపడేలా చూడు శివయ్యా. యమామృతాత్ స్వాహా. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. అమ్మా, ఈ పూర్ణాహుతి అగ్నిహోత్రుడికి సమర్పించండి. ఓం హరి ఓం యజ్ఞనారాయణాయ నమః స్వాహా. ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఈ పూర్ణాహుతి సమర్పణతో మృత్యుంజయ హోమం పరిపూర్ణమైంది. ఇక మనం పూజా కార్యక్రమం ప్రారంభిస్తే ఈ హోమం యొక్క ఫలితం మీకు దక్కుతుంది. తరువాతి కార్యక్రమం శివలింగానికి అభిషేకం చేయాలి. అలా చేస్తే ఈ మృత్యుంజయ హోమం ఫలితంతో ఆ పరమేశ్వరుడి దయతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉంటారు. అమ్మా, పదండి, అభిషేకం చేద్దాం. ఓం తచ్చయ్యాయ ప్రణేమహే దాతుం విజ్ఞాయ దాతుం విఘ్నపతయే దైవీ స్వస్తిరస్పునః స్వస్తిర్మానుషేభ్యః ఏం విజాతు భేషజం శన్నో అస్తు విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి.